హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ చికెన్ ఫ్రైని అయితే చాలా సింపుల్గా, అలాగే ఎక్కువ మసాలాలు అయితే లేకుండా మేమైతే ఎలా ప్రిపేర్ చేస్తామో అనేది అయితే ఈ వీడియోలో చూసేద్దాం. దీని ప్రిపరేషన్ అయితే చాలా సింపుల్, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా దీన్ని అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడైతే దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది అయితే చూసేద్దాం. దీనికోసం అయితే ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ముక్కలుగా కట్ చేసుకున్న అల్లాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక పెద్ద కట్ట వరకు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని కారానికి తగ్గట్టుగా ఒక 2-3 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఒక 10 వరకు మిరియాలు, కొంచెం జీలకర్రని కూడా యాడ్ చేసి కొన్ని లవంగాలు, ఒక 5-6 లవంగాలను కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఒక 10-12 వెల్లుల్లి రెమ్మల్ని కూడా యాడ్ చేసి దీని అంతటిని మెత్తటి పేస్ట్లో అయితే మిక్సీ పట్టేసుకోవాలి. నెక్స్ట్ అయితే చికెన్ అయితే నీట్గా క్లీన్ చేసుకొని దాన్ని అయితే ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. మేమైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీనే ప్రిపేర్ చేసామండి. పండగకి అయితే అందరం ఊరొచ్చామండి, అందుకని అందరి కోసమని కొంచెం ఎక్కువే ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడైతే ఇందులో ఒక 2 స్పూన్ల వరకు పసుపుని అయితే యాడ్ చేసుకోవాలండి. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును కూడా ఒక 2-3 స్పూన్ల వరకు ఉప్పును కూడా యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం మిక్సీ వేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ అయితే మొత్తాన్ని ఇందులో అయితే యాడ్ చేసుకోవాలండి. మొత్తాన్ని యాడ్ చేసేసి ఈ చికెన్ పీసెస్కి పట్టేలా ఈ పసుపు, ఉప్పు, కొత్తిమీర పేస్ట్ని అయితే అంతా అయితే మనం బాగా కలిపేసుకోవాలండి. చేతులతో ప్రతి ముక్కకి పట్టేలా అయితే అంతా అయితే కలిపేసుకోవాలండి. ఇలా బాగా కలిపిన తర్వాత అయితే నెక్స్ట్ అయితే ఒక 2 గంటల వరకు అయితే నూనెని కూడా యాడ్ చేసుకున్నామండి. ఇలా ఆయిల్ని కూడా యాడ్ చేసేసి మరొకసారి అయితే అంతా బాగా కలిపేసుకోవాలి. సాల్ట్ సరిపోదేమోనని మరొక స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసామండి. మీరైతే చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా అయితే యాడ్ చేసేసుకోండి. ఇలా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత అయితే మూత పెట్టి దీన్ని అయితే ఒక అరగంట పాటు అయితే పక్కన ఉంచేసుకోవాలండి. ఇలా ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసుకుంటే అయితే ఈ మసాలా పేస్ట్ అంతా చికెన్ పీసెస్కి పట్టి మనం ఫ్రై చేసుకున్నప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా అయితే అంతా కలిపేసుకున్న తర్వాత అయితే మూత పెట్టి ఒక అరగంట పాటు అయితే పక్కన ఉంచేసుకుందాం. ఇప్పుడైతే ఒక 30 మినిట్స్ అయిన తర్వాత అయితే మూత తీసుకొని ఇందులో అయితే ఒక అరచెక్క వరకు నిమ్మరసాన్ని అయితే పిండుకోవాలండి. విత్తనాలు లేకుండా నిమ్మరసాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకొని ఈ నిమ్మరసం కూడా ఈ చికెన్ పీసెస్కి పట్టేలా అంతా మరొకసారి అయితే బాగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత అయితే ఇంకా దీన్ని ఫ్రై చేసేసుకోవడమేనండి. దీనికోసం అయితే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీని అయితే పెట్టేసుకోవాలి. అందులో అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఆయిల్ అయితే వేడైన తర్వాత అయితే ఇందులో చికెన్ పీసెస్ని అయితే యాడ్ చేసుకోవాలండి. సరిపడా చికెన్ పీసెస్ని అయితే యాడ్ చేసుకొని మంటనైతే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ చికెన్ పీసెస్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. 2 వైపులా అయితే ఇలా తిప్పుకుంటూ మనకైతే ఒక 15-20 మినిట్స్ టైం అయితే పడుతుందండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని వీటిని అయితే మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ చికెన్ అయితే మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై అయిన తర్వాత అయితే దీన్ని అయితే ఒక బౌల్లోకి తీసేసుకోవడమేనండి. ఇలా ఒక 2-3 సార్లుగా చికెన్ మొత్తాన్ని ఫ్రై చేసేసుకోవాలండి. ఇంతేనండి. ఇలా చాలా సింపుల్గా ఎంతో టేస్టీ అయిన గ్రీన్ చికెన్ ఫ్రైని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. అలాగే మీకు ఎలా అనిపించింది అనేది మా కామెంట్స్ ద్వారా షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరైతే ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.